సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం పాటుపడ్డారని విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కానీ రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్మాసిటీ భూముల విషయంలో రేవంత్ సర్కార్ అనుసరిస్తోన్న విధానాలను తప్పుపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ లేని నాయకుడని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజాధనం వృధా అవుతుందని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేయడాన్ని ఖండించారు. ఆ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ అనే ఊహాజనిత ప్రాజెక్టు ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. అసమర్థుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందో అందుకు ఫ్యూచర్ సిటీ ప్రచారం ఉదాహరణ అని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్దిష్ట ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన భూమిని ఇతరుల ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించడం సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని 2 ఏళ్ల క్రితం అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారని గుర్తు చేశారు. పేరు కోసం రేవంత్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పుడు న్యాయపర అడ్డంకులు ఎదుర్కొంటోందని ఈ విషయాన్ని అధికారులు అంగీకరిస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 56 గ్రామాల పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 20,000 ఎకరాల్లో ప్రతిపాదనలు తయారు చేసిందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు తమ భూములు హైదరాబాద్ ఫార్మాసిటీకి ఇచ్చారన్నారు. భూముల సేకరణపై రైతుల నుంచి అభ్యంతరకరం రాలేదన్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను రైతులకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆ భూములను రియల్ ఎస్టేట్ కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులకు కేటాయిస్తూ రైతులను రేవంత్ సర్కార్ నయవంచనకు గురి చేసిందని ధ్వజమెత్తారు. ఫార్మా కంపెనీల కోసం కేటాయించిన భూముల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని కేటీఆర్ మండిపడ్డారు. ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ సర్కార్ కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనకు ప్రారంభించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఫార్మాసిటీ రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ కు మళ్లించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా రేవంత్ సర్కార్ చర్యలు ఉన్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హెచ్చరించారు. భూముల వ్యవహారంపై రేవంత్ ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఫార్మాసిటీ భూముల వ్యవహారంపై గతంలోనే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేశారు. కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా సూచనలు, సలహాలు తీసుకునే పరిస్థితులు లేదు కనుక ఊహాజనిత ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ లేదు, భారత ఏదైతే ఫార్మాసిటీ భూములను తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ప్రయోజనాల కోసం వాడుకోవడం ఫలించదు అంటూ కూడా ఇవాళ ఏదైతే అధికారులు చెప్తున్న తీర్పు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం దీన్ని ఖండించారు. ఫార్మాసిటీ భూములు తన స్నేహితుల, కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం వాడుకోవడం ఇది కుదరదు. ఫార్మాసిటీ భూములు రియల్ ఎస్టేట్ కోసం వాడలేరని అసెంబ్లీలోనే గత 2 ఏళ్ల క్రితం హెచ్చరించిన అయినా విజన్ లేని రేవంత్ రెడ్డి వల్ల ప్రజాధనం వృధా అయిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల ఫార్మాసిటీ పెట్టుబడులు వెనక్కిపోయాయి, లక్షల ఉద్యోగాల కల్పన ఆగిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతన్నలు మోసపోయారంటూ కూడా ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని, కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసమే హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఫార్మాసిటీ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ లేని నాయకుడని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజాధనం వృధా అవుతుందని చెప్పేసి కూడా ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులు మోసపోతున్నారని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టు రద్దు చేసి దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ ఊహాజనిత ప్రాజెక్టుకు ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. ఇది నిర్లక్ష్య
ఇది అంటే ఈ నాయకునికి విజన్ లేకపోతే ఏ విధంగా ఉంటుందో అలాంటి విజన్ లేని నాయకుడే రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందో దానికి ఫ్యూచర్ సిటీ ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక నిర్దిష్టమైన ప్రజా ప్రయోజనం కోసం సేకరించిన భూమిని ఇతరుల ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులుగా మళ్లించడం సాధ్యం కాదంటూ కూడా ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని ఉటంకిస్తూ తాను 2 ఏళ్ల క్రితమే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఫలితం లేకుండా పోయిందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100 కోట్ల రూపాయల పిఆర్ కోసం ఖర్చు చేసి ఇప్పుడు తీవ్రమైన న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంటుందని, చివరికి అధికారులు కూడా దీన్ని అంగీకరిస్తున్నట్లు కూడా స్పష్టమవుతుందని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 56 గ్రామాల పరిధిలో దాదాపు ఫార్మాసిటీ కోసం 20,000 ఎకరాల భూమిని సేకరించిన విషయాన్ని ఇప్పుడు ఈ సందర్భం గుర్తు చేసి స్థానిక రైతులు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వచ్చి తన భూములను హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. అయితే కొంతమంది తమ భూములు ఇవ్వడం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించిన ప్రతి ఎకరాన్ని తిరిగి రైతన్నకే ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు స్నేహితుల కోసమే అవే భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నిండా మోసం చేసిన విషయంలో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలు ఫార్మా కంపెనీల కోసం కేటాయించిన భూముల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని కేటీఆర్ పేర్కొంటూ ఫార్మాసిటీ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రయాణంతో మౌలిక వసతుల కల్పన ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల అక్రమ ఫార్మాసిటీ భూములను తిరిగి రైతులకే ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళ బంధువులకు వాళ్ళ సోదరులకు వాళ్లకు మాత్రమే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ సిటీ పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే రైతులను నయవంచనకు గురి చేసినట్టు కాదా? 100% గతంలో ఎలక్షన్ల సమయంలో మీ ప్రతి గుంట కూడా మీది మీకే ఇస్తామని చెప్పారు. ఆనాడు ఇబ్రహీంపట్నంలో ఉన్న మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించి ఆనాడు కూడా అనేక సందర్భాల్లో రాస్తారోకలు ధర్నాలు చేశారు. ఆనాడు ఫార్మాసిటీ పేరు మీద సేకరించిన 20,000 ఎకరాల పైచిలుకు భూమిని ప్రతి రైతుకు అందజేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటి వరకు కూడా దానిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఒక ఫ్యూచర్ సిటీ అనే ఊహాజనిత ఒక సిటీని సృష్టించి దానికి కేవలం పేరు మాత్రమే పెట్టి ఎలాంటి ఏం లేకపోవడంతో ఇవాళ కోర్టులో అనేక సందర్భాల్లో కూడా చివాట్లు పెడుతుంది. ఫార్మాసిటీ కేటాయించిన భూమిని ఈ విధంగా వాడుకోవడం కరెక్ట్ కాదని చెప్తుంది. అంతేకాకుండా ఫార్మాసిటీ కోసం ఆనాడు కేటాయించిన భూమిపై ఖచ్చితంగా ఫార్మాసిటీకి మాత్రమే ఉపయోగించాలి. ఇతర అవసరాలకు ఉపయోగిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆనాడున్న జీవో కావచ్చు, ఆనాడు ఇచ్చిన నియమ నిబంధనలు కూడా వర్తిస్తాయి. ఖచ్చితంగా దాన్ని ఫార్మాసిటీ కోసమే ఉపయోగించాలి, లేదంటే రైతులకు తిరిగి ఇవ్వాల్సిందే అనేది ఒక నిబంధన ఉంది కనుక ఖచ్చితంగా దాన్ని ఉటంకిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా కోర్టు చెప్పిన దర్విలా వాళ్ళ ప్రభుత్వ అధికారులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఫార్మాసిటీ కాదని రియల్ ఎస్టేట్ కంపెనీలకు వారికి అన్యాయులకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఇవాళ స్థానికంగా ఉన్న రైతులు కూడా మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు తన కుటుంబకులకు తన స్నేహితులకు ఈ విధంగా ఇష్టారాజ్యంగా భూములను దారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా వారు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారులు సైతం పదే చెప్తున్నా ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతూ ముందుకు ఊహాజంతో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి ముందుకు పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో ఫార్మాసిటీ కోసం ఫార్మా భూములను ఆనాడు కేటాయించిన భూములను మాత్రమే వినియోగించాలి, లేదంటే ఫ్యూచర్ సిటీ అని ఒక ఊహాజనిత సిటీ కోసం మళ్ళీ పోతే మాత్రం ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కింద అవుతుంది. ఆనాడు నియమ నిబంధనలు ఏవైతున్నాయో అవన్నీ కూడా లెక్క చేయనట్టు అవుతుంది కనుక ఖచ్చితంగా ఇది కేవలం వారి అన్యాయులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే ఈ భూములను కేటాయిస్తానంటే చూస్తూ ఊరుకోపోమని కూడా రైతులంతా హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అనేక సందర్భాలు చెప్పారు. వాళ్ళ మరొకసారి కూడా ఎక్స్ వేదికగా అధికారులు అన్న విషయాన్ని కూడా మరొకసారి స్పష్టం చేశారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లేవిల్ రెడ్డి.